డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా మంత్రి వాసంటి సుభాష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువారి ఖ్యాతి ప్రపంచానికి తెలిపిన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో పరిపాలనగా ఉండే పరిస్థితిని మార్చిన ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహానేత. ఆ మహనీయుని స్మరించుకుంటూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేదలకు ₹2 కిలో బియ్యం అందించిన పేదల పక్షపాతి, మానవత్వానికి ప్రతీక. రక్తదానం అన్నదానం చేస్తే ఆకలి తీరుతుందన్నారు. రక్తదానం చేస్తే నిండు ప్రాణం నిలుస్తుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే రామచంద్రాపురంలో రక్తనిధి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ముందు కొద్దిగా కొద్దిగా వచ్చి కొంచెం పక్కట్టండి. కొద్దిగా అలా జరపండి సార్. బ్యానర్ కనిపించదు, ఎందుకంటే సార్ అలా బాబు ఎలా వచ్చాను ఎలా వచ్చామనండి లైటింగ్ కట్టించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్, ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ అనేది సాగేది కాంగ్రెస్ పాలన ఆ రోజుల్లో. మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదలందరికీ ₹2 బియ్యం, అలాగే కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి ₹2 బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు. ఆస్తిలో సమభాగం అనే నినాదంతో. అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా బీసీలందరికీ కూడా వెన్నెముకగా నిలిచారు. అలాగే అన్ని వర్గాల వారిని, పేదవాళ్ళని హక్కుని చేర్చుకుని మరి పేదల పక్షపాతిగా నిలిచారు. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుట్టిపడినట్టు అయింది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుట్టుపడిపోయింది. లక్షల కోట్లు అవినీతిమయం. మనం ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఉప్పులు చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత
ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో అతి తక్కువ కాలంలోనే 1 సంవత్సరం వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతిగా నిలిచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో మరి మేమందరం మసులుకుంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. భారీగా కనీసం 100 మంది అన్నా సరే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగువారు ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా, అలాగే ఇప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం.